అనకాపల్లి జిల్లా హైవేకి 10 కిలోమీటర్ల దూరంలో రేబాక్ అనే ఊరిలో గూడుపమ్మ అమ్మవారి దేవాలయం అండి. ఆషాఢ మాసం కావున అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. చాలా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయము. నేను రావడం ఇదే ఫస్ట్ టైము. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, చాలా మంచి అనుభూతి. చూడండి, భక్తులు ఎవరికి వాళ్ళే వంటలు చేసుకొని మధ్యాహ్నం సాయంత్రం వరకు ఉండి మధ్యాహ్నం అందరూ చేసుకున్నటువంటి వంటలు భుజించి మళ్ళీ ఇంటికి వెళ్ళడం అంటూ జరుగుతుంది. అమ్మవారి గుడిలోకి వెళ్దాము. ఇదిగోండి ఆలయ ప్రాంగణం. గూడుపమ్మవారి ఆలయ ప్రాంగణం. అటువంటి అమ్మవారు దర్శనం. ఆలయ ప్రాంగణం చుట్టూ ఇలాగా జోగులాంబదేవి అమ్మవారు, భ్రమరాంబిక దేవి అమ్మవారు, అలాగే మహాలక్ష్మీదేవి అమ్మవారు, ఏకవీరికాదేవి అమ్మవారు, మహాకాళికాదేవి అమ్మవారు, అలాగే పురుహూతికాదేవి, గిరిజాదేవి అమ్మవారు, మాణిక్యాల అమ్మవారు, కామరూపిణి దేవి అమ్మవారు, మాధవేశ్వరి దేవి అమ్మవారు, వైష్ణవి దేవి అమ్మవారు, మాంగళ్యదేవి అమ్మవారు, విశాలాక్షి దేవి అమ్మవారు, సరస్వతీదేవి అమ్మవారు. ఇలాగా బయటికి వెళ్ళిపోయినట్లయితే చూడండి అలాగే ప్రాంగణం. చాలా చక్కటి అనుభూతి. ఆషాఢ మాసంలో అమ్మవారి దర్శనం చేసుకోవడం అంటే చాలా పుణ్యకార్యం. ఇటువంటి అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే చాలా అదృష్టం కూడా ఉండాలండి మనకి. ఇటువంటి వంటలు ఎలా చేసుకుంటున్నారో ఆలయ ప్రాంగణంలో చాలా దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు.